Hello everyone and welcome back to my YouTube ఛానల్. ముందుగా ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని మూఢనమ్మకాలని సైన్స్ ద్వారా డీబంక్ చేద్దాం. ఇప్పుడు ఒక పాపులర్ సూపర్స్టిషియన్ని చూద్దాం. నెగటివ్ థాట్ ఫైన్, నెగటివ్ ఛార్జ్ ఫైన్, నెగటివ్ నెంబర్ దట్ ఈజ్ ఆల్సో ఫైన్. కానీ ఈ నెగటివ్ ఎనర్జీ అంటే అసలు ఏమిటి? ఎలక్ట్రిసిటీ లాంటి కరెంటా, రేడియేషనా, మ్యాగ్నెటిజమా? నిజంగా అడుగుతున్నాను, ఇది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ? నిజానికి ఇదొక సైంటిఫిక్ సౌండింగ్ వర్డ్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఒక గుడ్డి నమ్మకం తప్ప మరొకటి కాదు. సైన్స్ ప్రకారం ఎనర్జీ అంటే ఏంటి? హీట్ ఈజ్ అన్ ఎనర్జీ, లైట్ ఈజ్ అన్ ఎనర్జీ, సౌండ్ ఈజ్ అన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ. ఇవన్నీ ఫిజికల్ ఫార్మ్స్లో ఉన్న ఎనర్జీ. మెజరబుల్, టెస్టబుల్, ఇన్స్ట్రుమెంట్తో డిటెక్ట్ చేయగలిగేవి. అయితే ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నిజమేంటంటే నెగటివ్ ఎనర్జీ అనేది ఫిజికల్ థింగ్ కాదు, అదొక సైకలాజికల్ కండిషను. నెగటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఉన్నది కాదు, మీ లోపల జరుగుతున్నది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక్కసారిగా ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళారనుకోండి, మీ హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది, అనీజీగా ఫీల్ వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న, ఆ రూమ్లో నెగటివ్ ఎనర్జీ పుట్టిందా, లేదా మీ బ్రెయిన్లో నెగటివ్ థాట్ లైక్ ఫియర్ లాంటిది ఏమైనా క్రియేట్ అయిందా? నిజానికి సైన్స్లో రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి, వెరీ పవర్ఫుల్ ఎఫెక్ట్స్. ప్లసిబో ఎఫెక్ట్, నోసిబో ఎఫెక్ట్ అని. ఇవి అర్థమైతే నెగటివ్ ఎనర్జీ కాన్సెప్ట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ రెండు ఎఫెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఒక డాక్టరు ఇద్దరు ఫ్రెండ్స్కి సేమ్ షుగర్ పిల్ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రెండ్కి ప్రైవేట్గా చెప్పాడు ఇది స్ట్రాంగ్ మెడిసిన్ అని. ఆ ఫ్రెండ్ యూజ్ చేసిన తర్వాత బ్రెయిన్లో కొన్ని స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, లైక్ డోపమైన్, ఎండోఫిన్స్ లాంటివి. నిజంగానే ఆ ఫ్రెండ్కి పెయిన్, డిస్కంఫర్ట్ తగ్గిపోతాయి. అదే సెకండ్ ఫ్రెండ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్త అని చెప్పాడు అనుకో, బ్రెయిన్ ఆటోమేటిక్గా కొన్ని ట్రిగ్గర్ చేస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, బాడీ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడ చూసారంటే సేమ్ పిల్లు, డిఫరెంట్ బిలీఫ్, డిఫరెంట్ రిజల్ట్స్. ఎందుకంటే మీకు ఆ డాక్టర్ చెప్పిన ఆ డౌట్ఫుల్ థాట్ని బ్రెయిన్ డేంజర్ ఎక్స్పెక్ట్ చేసింది, మీ బాడీని అలర్ట్ మోడ్లోకి వెళ్ళింది. యాంగ్జైటీ, ఫియర్, డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇదంతా మీ బ్రెయిన్ మీతో చేసే గార్డీలు మాత్రమే, అక్కడ ఏ ఎనర్జీ లేదు. అర్థం చేసుకోండి, నెగటివ్ ఎనర్జీ అనేది అవుట్ సైడ్ ఫోర్స్ కాదు. విషయం తెలియకపోతే రియాక్షన్ మీలో ఇలా జరిగిద్ది. మీకు ఎంత విషయ జ్ఞానం ఉంటే అంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ద మోర్ యూ నో, ద బెటర్ యూ లివ్. ఇప్పుడు ట్రెడిషనల్కి సంబంధించిన ఒక మిస్బిలీఫ్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు, ఫెస్టివల్స్, మ్యారేజెస్ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ హోమ్లో మామిడి ఆకులతో తోరణాలు కట్టి డెకరేట్ చేస్తాం. ట్రెడిషనల్గా చూస్తే ఇది చూడటానికి చాలా అప్పీలింగ్గా ఉంటుంది, డెకరేషన్ పర్స్పెక్టివ్లో చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే మన వాళ్ళు దీనికి ఒక సైంటిఫిక్ సౌండింగ్ ఫ్లేవర్ యాడ్ చేసి మన అన్ని ట్రెడిషన్స్లో సైన్స్ ఉంది అని ఫాల్స్ క్లెయిమ్ చేయటం. సో క్లెయిమ్ ఏంటంటే మామిడి ఆకులు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి తోరణాలు కడతామని. బట్ ఈజ్ దట్ రియల్లీ ట్రూ? లెట్ us see సింపుల్ సైన్స్. ప్లాంట్స్ ఆక్సిజన్ ఎలా ఇస్తాయి? ఫోటోసింథసిస్ ద్వారా, కిరణజన్య సంయోగ క్రియ. దానికి కంపల్సరీగా కావాల్సిన ఏంటి? సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, రూట్స్ నుంచి వాటరు, అలాగే బ్రతికున్న సెల్స్, ఆకులలో బ్రతికున్న సెల్స్ కావాలి. ఇక్కడ మీరు మ్యాంగో లీవ్స్ చెట్టు నుంచి కట్ చేసిన సెకండ్లో ఏం జరిగిద్దంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, రూట్స్ నుంచి వాటర్ సప్లై ఆగిపోయింది. సెల్స్, ఆకుల్లో ఉన్న సెల్స్ డ్రై అవ్వటం స్టార్ట్ అవుతాయి. ఫోటోసింథసిస్ స్టాప్ అయిపోతుంది. ఓకే, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఆక్సిజన్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ జీరోకి వెళ్ళిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ డెడ్ అయినా లేదా కట్ చేసిన లీవ్స్ రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్ అంటే తెలుసు కదా, ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. సో మ్యాంగో తోరణాలు ఆక్సిజన్ ఇవ్వటం కాదు, అపోజిట్గా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. డెకరేషన్ కోసం పెడితే ఫైన్, ట్రెడిషన్ కోసం పెడితే ఫైన్. అదే ఆక్సిజన్ కోసం అని చెప్పటం
సైంటిఫికల్లీ రాంగ్. ప్లీజ్ అండర్స్టాండ్ దాట్. ఇప్పుడు ఇంకో పాపులర్ మిస్బిలీఫ్ని కూడా చూద్దాం. మనం వినే ఉంటాము కాపర్ వెసల్లో స్టోర్ చేసి నీళ్ళు తాగితే హెల్త్ బెనిఫిట్స్ అని. ఇవి చాలాసార్లు విన్నాం. బట్ నిజమా కాదా ఇప్పుడు చూద్దాం. కాపర్ వెసల్లో నీళ్ళు ఉంచినప్పుడు చాలా చిన్న క్వాంటిటీలో కాపర్ అయాన్స్ నీటిలో మిక్స్ అవుతాయి. అంతే. నో మ్యాజిక్, నో మెడిసిన్. కాపర్ ఒక ట్రేస్ మినరల్, మన బాడీకి నిజంగానే అవసరము. కానీ వెరీ వెరీ స్మాల్ అమౌంట్లో మాత్రమే, మైక్రోగ్రామ్స్ రేంజ్లో మాత్రమే కావాలి. ఎక్సెస్ కాపర్ అనేది వెరీ టాక్సిక్. ఈ లాంగ్ టర్మ్లో కాపర్ ఎక్కువ ఇంటేక్ చేయటం వల్ల లివర్ డ్యామేజ్ అవుతాయి. నిజానికి మన కాపర్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ అవసరం లేదు. మన రోజు తినే వెజిటబుల్స్, గ్రెయిన్స్, నట్స్ వీటిలో ఆల్రెడీ సరిపడా కాపర్ మనకు సప్లై అవుతూనే ఉంటుంది. ఇంకొక మిస్బిలీఫ్ ఏంటంటే ఈ కాపర్ బ్యాక్టీరియాని చంపేస్తుందని. యాక్చువల్లీ ఇది ఒక హాఫ్ ట్రూత్. ఈ కాపర్కి బ్యాక్టీరియాని చంపే కెపబిలిటీ ఉంది. బట్ అది ఎక్కడ? డైరెక్ట్ సర్ఫేస్ మీద మాత్రమే చేయగలదు. మీరు ఒక వెల్ మెయింటైన్డ్ హాస్పిటల్కి వెళ్ళండి, అబ్జర్వ్ చేయండి. వాళ్ళ డోర్స్ అన్ని కూడా కాపర్ నాబ్స్తో ఉంటాయి. బెడ్ రైల్స్, ఇలా స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా కాపర్తో చేస్తారు. ఎందుకంటే అది సర్ఫేస్ మీద కాపర్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయగలదు. అంతేగాని అదేదో యాంటీబయాటిక్స్ లాగా మన బాడీలోకి వెళ్ళి పనిచేయదు. అర్థం చేసుకోండి. మీరు అకేషనల్గా కాపర్ వెసల్లో ఉన్న వాటర్ తాగితే పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అదే డైలీగా లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ లాగా మాత్రం తాగితే మీరు అర్థం చేసుకోండి, అది హెల్త్ సీరియస్గా డ్యామేజ్ అవుతుంది. మీ లివర్ డెఫినెట్గా ఖరాబ్ అయిపోద్ది. సరే, ఇప్పుడు ఇంకొక ఫాల్స్ క్లెయిమ్ గురించి తెలుసుకుందాం. వాటర్కి మెమరీ ఉంటుందంట. అది మాటల్ని, ఎమోషన్స్ని, ఇంకా ఇంటెన్షన్స్ని కూడా గుర్తుపెట్టుకుంటుందంట. ఇదేదో ర్యాండమ్ పర్సన్ చెప్పిన పిచ్చి మాటలు కాదు. మన ఐఐటీలో ఒక సోకాల్డ్ స్పిరిచువల్ గురు, అది కూడా సైన్స్ స్టూడెంట్స్ ముందు ఈ మాటలు చెప్పాడు. ఆయన ఇంకేమన్నాడంటే, మన చేతిలో అంటే ఒక వాటర్ గ్లాస్ తీసుకొని గుడ్ ఇంటెన్షన్తో చూసి పక్కవాడికి ఇస్తేనంట ఆ పక్కవాడికి మంచి జరిగిద్దంట. అదే బ్యాడ్ ఇంటెన్షన్తో చూసిస్తే ఆ పక్కవాడు సిక్ అవుతాడంట. కామెడీగా లేదు? సరే, జోక్స్ అపార్ట్, దీన్ని సైన్స్తో డీబంక్ చేద్దాం. ఫస్ట్, మెమరీ ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏంటంటే స్టేబుల్ స్ట్రక్చర్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే కెపబిలిటీ ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ని టైంతో పాటు రిటర్న్ చేసే అబిలిటీ ఉండాలి. ఇప్పుడు వాటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. అవి ఆల్వేస్ కాన్స్టాంట్ మోషన్లో ఉంటాయి. అంటే మోషన్లో ఉంటామంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఒక సెకండ్లో 1000 కోట్ల వంతు టైంలో హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవుతుంటాయి, రీఫార్మ్ అవుతూ ఉంటాయి. అంటే అంత తక్కువ టైంలోనే ఈ యాక్టివిటీ జరిగింది, బ్రేకింగ్ అండ్ రీఫార్మింగ్ యాక్టివిటీ. అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తే స్టేబుల్ స్ట్రక్చర్ లేదు, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే ప్లేస్ లేదు, లాంగ్ టర్మ్ రిటర్న్ చేసే ఛాన్సే లేదు. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అప్లై చేద్దాం. వాటర్కి నిజంగానే మెమరీ ఉంటే మరి డ్రైనేజ్ వాటరు, ఇండస్ట్రియల్ వేస్ట్, పాయిజన్, ఈవెన్ ఇంక్లూడింగ్ యూరిన్ అనుకున్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. మన నేచర్ వీటిని రీసైకిల్ చేసి మళ్ళీ మన డైలీ లైఫ్ యూసేజ్కి, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్కి, ఇవే కదా మనం మళ్ళీ రీసైక్లింగ్ వల్ల వచ్చేది. అప్పుడు ఈ మెమరీ కనుక వీటికి ఉంటే మరి మన తాగే నీళ్లు నిజంగా సేఫ్ అని అంటారా? నో డౌట్, వాటర్ ఈజ్ ప్రీషియస్, వాటర్ ఈజ్ లైఫ్. కానీ దానికి ఎందుకు ఇమాజినరీ పవర్స్ ఇవ్వాల్సి వస్తుంది? సరే, మీకు ఇప్పుడు ఇంకొక హిడెన్ ఫ్యాక్ట్ చెప్తాను. మీకు తెలుసా, హోమియోపతి ఈ వాటర్ మెమరీ కాన్సెప్ట్ మీదే నడుస్తుంది. నిజం చెప్పాలంటే హోమియోపతి మన ఇండియన్ మెడిసిన్ కాదు, అదొక జర్మనీ నుంచి వచ్చింది. అక్కడి వాళ్ళు సైంటిఫిక్ రీజన్ లేదని దాన్ని ఆల్రెడీ అబాండన్ చేశారు. కానీ మన దగ్గర మోడర్న్ మెడిసిన్ కన్నా కూడా దీన్నే ఎక్కువగా నమ్ముతున్నారు. ఎనీవే, హోమియోపతి గురించి డీటెయిల్గా ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకో కామన్ మూఢనమ్మకం చూద్దాం. నార్త్ వైపు తల పెట్టి పడుకోకూడదు. ఈ మిస్బిలీఫ్ని 2 యాంగిల్స్లో చూద్దాం. ఒకటి హిందూ మిథాలజీలో, 2 సూడో సైన్స్ యాంగిల్లో కూడా చూద్దాం. మిథాలజీ ఏం చెప్తుందంటే, ఇది మన పురాణాల నుంచి వచ్చింది. మీకు తెలుసు కదా గణపతికి ఎలిఫెంట్ హెడ్ ఎలా వచ్చిందో. ఆ కథలో ఒక వర్షన్ ప్రకారం శివుడు తన గణాలకి ఇలా చెప్తాడు, మీరు చూసిన ఫస్ట్ లివింగ్ బీయింగ్
నార్త్ వైపు తలబెట్టి పడుకుంటే దాన్ని తల తీసుకురండి అని. ఆ కథ పాపులర్ అవడం వల్ల మన పెద్దవాళ్ళు నార్త్ వైపు తలపెట్టి పడుకోకూడదని మనకు చెప్తూ ఉన్నారు. ఇది బిలీఫ్, ఇది ఫెయిత్, నో ఫర్దర్ కామెంట్స్. ఇప్పుడు సూడో సైన్స్ యాంగిల్లో చూద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా విని ఉంటారు. అర్త్ రొటేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, మన బాడీలో ఐరన్ ఉంది. సో నార్త్ వైపు పడుకుంటే బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ కి డేంజరస్. సో వినటానికి చాలా సైంటిఫిక్ గా ఉంది కదా, కానీ ఇది సైన్స్ కాదు, సూడో సైన్స్. నిజమే, భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, కానీ అది చాలా చాలా వీక్. ఎంత వీక్ అంటే మీరు ఎంఆర్ఐ మెషిన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా 30 to 60,000 టైమ్స్ స్ట్రాంగర్ గా ఉంటుంది. అందుకే మీరు చూస్తుంటారు ఎంఆర్ఐ స్కాన్ వెళ్ళేటప్పుడు చైన్స్, రింగ్స్, వాచెస్ ఇలా మెటల్ కి సంబంధించింది ఏమీ లేకుండానే తీసేసి లోపలికి స్కానింగ్ కి పంపిస్తుంటారు. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ అప్లై చేద్దాం. నార్త్ వైపు తలపెట్టి పడుకుంటే హెల్త్ ప్రాబ్లం వస్తే మరి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న వాళ్ళకి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలా? అంతే కదా. సో బ్లడ్ లో ఐరన్ ఉంది కాబట్టి మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది అంటారు. ఇది ఎంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ అంటే, బ్లడ్ లో ఉన్న ఐరన్ ఏమన్నా మెటల్ ఫామ్ లో ఉంటుందా? కాదు కదా, అది హిమోగ్లోబిన్ లో ఒక కెమికల్ బాండ్ ఫామ్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా మ్యాగ్నెట్ బ్లడ్ ని అట్రాక్ట్ చేయటం? ఎప్పుడైనా చూసారా కంపాస్ హ్యూమన్ బాడీకి రియాక్ట్ అవ్వడం ఎప్పుడైనా చూసారా? లేదు కదా. సో ఇంకో సింపుల్ థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒక నిమిషం ఈ క్లైమ్ నిజమే అనుకుందాం. మనకి డైరెక్షన్ తెలుసు, హ్యూమన్స్ కి డైరెక్షన్స్ తెలుసు, అందుకే నార్త్ వైపు తల పడుకుందాం అనుకుందాం. అయితే యానిమల్స్కి ఎలా తెలుస్తుంది? వాటికి నార్త్, సౌత్ ఇలా డైరెక్షన్స్ తెలియదు కదా. మరి అవి ఎందుకు పర్ఫెక్ట్గా హెల్త్గానే ఉంటున్నాయి? వాటికి ఈ ప్రాబ్లం లేదేంటి? ఈ సూడో సైన్స్ ఓన్లీ హ్యూమన్స్కేనా? అర్థం చేసుకోండి ఈ సూపర్ స్టిషియన్ ఎంత సిల్లీగా ఉందో. డైరెక్షన్ వల్ల హెల్త్ మారదు. బై ద వే, ఈ సూపర్ స్టిషన్ గురించి కూడా అదే సో కాల్డ్ స్పిరిచువల్ గురు బాగా ప్రచారం చేశాడు. ఇంతకు ఆ మహాన్ భావుడు ఎవరో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వెల్, లెట్స్ ర్యాప్ అప్ టుడేస్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు మరికొన్ని కొత్త విషయాలు తెలియజేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. కమింగ్ అప్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.